జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచార బరిలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగారు. ఇవాల్టి నుంచి రోడ్ షోలో పాల్గొని మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఇవాళ రాత్రి 7 గంటలకు షేక్పేట్ నాలా నుంచి కేటీఆర్ ఫస్ట్ డే రోడ్ షో ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ సునీత, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత బోరబండ డివిజన్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. అసలు ఏ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? సింపుల్, మనం ఏం చెప్దామని అనుకుని పోయినా మనం పోయేవరికి ప్రజలే మనకు చెప్తున్నారు. సార్ కేసీఆర్ సార్ గెలిపించుకోవాలి, మళ్ళీ మాకు తెలుసు. మేము అప్పుడు హైదరాబాద్లో మంచిగా చేసినాం, కొంత ఊర్లలో నష్టం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఏమైనా వీళ్ళు వాదా ఇచ్చుడు తప్ప, వాయిదాలు ఇచ్చుడు తప్ప ఇంకేం లేదు. కేసీఆర్ ఇచ్చినవి మాకు ఇస్తలేరు కాబట్టి ఎట్టి బస్సులో మేము వాళ్ళకి వేయం, కేసీఆర్కి ఇస్తామన్నమాట చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల ఎజెండా ఒకటే ఉంది, మళ్ళీ కేసీఆర్ రావాలి అనేది తెలంగాణ ప్రజల ఎజెండా. ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల ఎజెండా కూడా అదే కనబడుతూ ఉంది. కారణాలు చెప్తున్నారు, ఉత్తగా చెప్పడం లేదు. కేసీఆర్ ఉండగా కరెంటు వచ్చింది మాకు బ్రహ్మాండంగా, పెద్ద ఎక్కువ బిల్లులు రాలేదు. ఇవాళ కరెంటు తగ్గింది, రావడం తగ్గింది, బిల్లులు మాత్రం పెరుగుతున్నాయి. మాకు 560 బిల్లు వచ్చేది 2600 వచ్చిందని ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన ఆ హోటల్లో ఛాయ్ తాగేటప్పుడు అడిగితే చెప్తున్నాడు. ఇంకొక ఆయన చెప్తున్నాడు 30,000 నల్ల బిల్లు వచ్చింది, కేసీఆర్ ఏమో ఉచితంగా ఇచ్చిపోయాడు పేదోళ్లకు, వీళ్ళు వచ్చి నల్ల బిల్లులు వేస్తున్నారు, మేము ఎట్లా వేస్తాం మనకి ఓటు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కొక్క ఇంటికి పోతే మాకు కేసీఆర్ ఇచ్చిన అన్నం బియ్యంతోనే మేము బతుకుతున్నాం. అయినా 4 కిలోలు వచ్చేది, ఇంట్లో 2-3 పెద్ద మనుషులకే వచ్చేది, పిల్లలకు రాకపోయేది. కేసీఆర్ వచ్చినాక మా ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే మొత్తానికి 60 కిలోలు ఇచ్చిండు మాకు, మేము దాంతో బతుకుతున్నాం అని చెప్తున్నారు. కేసీఆర్ వచ్చినాకనే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చింది, దాంతో మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నాం, మంచిగా అప్పు లేకుండా మేము బయటపడ్డామని చెప్పి చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఈ రకంగా అనేక పథకాలు కేసీఆర్ ఇచ్చిన పథకాలను యాద్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఒకటి చెప్పమనండి మాకు, మేము ఎవడొచ్చినా మాట్లాడతాం, వాడు మంత్రి రాని ఎవడైనా రాని మేము నిలబెడతాం అని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఇవాళ ప్రజల ఎజెండా కేసీఆర్ పరిపాలన, ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వయంగా బీఆర్ఎస్ నేతలపై బెదిరిస్తున్నారు, కాన్స్టిట్యూన్సీ వదిలి వెళ్ళాలి లేకపోతే మీ అంతు చూస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇట్లాంటి వాళ్ళు అంతు ప్రజలు ఎప్పుడో చూసిండ్రు. ఈ రౌడీలు ఈవిడీల అంతు పోయింది, వాళ్ళ రాజ్యం పోయింది. ఇంకా తెలియక వాళ్ళ నాయన అప్పుడు భయపెట్టించినట్టే ఇప్పుడు నేను భయపెట్టిస్తాను అనుకుంటున్నటువంటి పిల్లగాడు. తెలియనట్టు ఉంది చరిత్ర. ప్రజలు వెంటబడి తరిమినరు ఈ గుండాలను, రౌడీలను. మళ్ళీ గదే పరిస్థితి వస్తుంది. మనం ఇవాళ డెమోక్రసీలో ఉన్నాం. వీని భయపెట్టిస్తాం, వాని భయపెట్టిస్తాం, ఏదో చేస్తామంటే అది తెలివి తక్కువతనం. కాంగ్రెస్ గాదాన్ని నమ్ముకుంటుంది, కేవలం మంత్రులు, పోలీసులు, గూండాయిజం దీంతో గెలవచ్చు అనుకుంటుంది. కానీ ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వచ్చింది అంటే ఆ ఉప్పెన ముందు ఎవడు తట్టుకోలేడు. గీ రౌడీజాలు, గీ డాగులు, గీ లెక్క పెట్టరు ప్రజలు. చూస్తున్నాం, దేశాధ్యక్షులనే ఎంటబడి తరం ఎలగొట్టేసేస్తున్నారు. వీళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది రేపు. ఈ వీటికి భయపడ్డోడు లేడు ఎవడు కూడా. ఇది తెలివి తక్కువతనం, మూర్ఖత్వం, వాళ్ళ సహజత్వంతో వచ్చేది. ఆయన కుటుంబ నేపథ్యమే అది కాబట్టి గదే వస్తుంది. ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు. వీడు ఇప్పుడే భయపెట్టిస్తున్నాడు, రేపు వీడు గెలిస్తే మన దుకాణంలో నడవనిస్తాడా? ఛాయ్ కొట్టుకొస్తారు, ఛాయ్ తాగుతారు, పైసలు ఇవ్వమంటారు. అరే నేను నవీనన్న మనిషిని ఏమనుకుంటున్నారా అని భయపెట్టించిపోతారు. కిల్లి కొట్టుకొస్తారు, కిల్లి తీసుకుంటారు, పైసలు ఏమంటే ఏమే ఎవరిని అడుగుతున్నావురా, అన్న మనిషిని తెలియదారా అంటారు. షాపులలో పోతారు, హప్తా వసూలు చేస్తారు. కాబట్టి ఇటువంటి రాణిస్తే శని పట్టుకుంటుంది మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అని చెప్పి ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. ప్రజలు అనుకుంటుందే నిజమని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు సంక్షేమం అందడం లేదు, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ కావాలని స్వయంగా ప్రజలు అంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన మీకు లభిస్తుంది? ప్రజల నుంచి వెళ్ళి ఆ స్పందన వస్తూ ఉంది. ప్రజలే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి, సార్ మీరు తిరగకుండా ఎన్నిసార్లు తిరుగుతారు, మీ తిరుగుడు చూసి మాకు బాధ అవుతుంది, మేము వేస్తామని చెప్పినాం కదా, ఇంకెందుకు మీరు, మేము అందరం సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఎవ్వడేం భయపెట్టేయలేడు, మమ్మల్ని ఎవ్వడేం ఆపలేడు, లోపడి పోయి ఓటేసేది వాడు చూడొస్తాడా, మేము చేయాల్సింది చేస్తాం. ప్రజలు ఇంత కాడికి వచ్చి ఉన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాల వల్ల ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చి ఉన్నారు.
కాబట్టి ప్రజల స్పందన అంత పెద్ద ఎత్తున ఉన్నది. దేని కూడా భయపడకుండా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే దొంగ హామీలతో ప్రభుత్వం అమల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ బెదిరింపులకు ప్రజలు భయపడొద్దు, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని జగదీష్ రెడ్డి ధైర్యం చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.